హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. కుట్టికి ఇవాళకి 5th డే అనమాట. 5 days నుంచి ఇంజెక్షన్స్ సెలైన్స్ ఎక్కిస్తున్నాము. అలాగే ఇస్తున్నాం అనమాట ఇంజెక్షన్స్ అయితే. ఇవి అయితే మార్నింగ్ 4 o'clockకి చెప్పాను కదా, మార్నింగ్ 4 o'clockకి 2 అనమాట. ఇక్కడ సెలైన్ కూడా ఎక్కిస్తుంది చెల్లె. రోజుకి 12 ఇంజెక్షన్స్, 3 సెలైన్స్ అనమాట. ఇక్కడైతే ఇంకో సెలైన్లో అయితే ఇంజెక్షన్ వేసేస్తుంది, చూస్తున్నారు కదా. ఇక్కడైతే మళ్ళీ కుట్టికి ఇంజెక్షన్ వేయాలి. పాపం మబ్బుల 4కి 2, మళ్ళీ 8 o'clockకి 3, అలాగే 12 o'clockకి 2, మళ్ళీ నైట్ 5 అనమాట. ఇన్ని వేస్తే కానీ కుట్టిది తక్కువ కాలేదు అసలు. మస్తు అంటే మస్తు ఏడుపు వచ్చింది. బిడ్డ పూటకు నరకం చూస్తూ ఉంటే. ఇక్కడైతే పాపం ఇంజెక్షన్ వేస్తూ ఉంటే లేచింది చూడండి. లేచి ఏడుస్తుంది, నిద్రలోంచి లేచి ఏడుస్తుంది. బజ్జు బజ్జు సరే బజ్జు, ఏం కాలే బజ్జు బజ్జు నాన్న, ఏం కాలే సరే నాన్న, అయిపోయింది బజ్జు, ఏం కాలే, అయిపోయింది చేతి పిన్నికి. ఓ నాన్న, అయిపోయింది అమ్మా. లేస్తావా? సరే లే మరి సరే అయిపోయింది. మంచి కూర్చో అయిపోయింది. పిన్ని దగ్గర జరుగు. అవునా ఏడోక అమ్మా అమ్మనే సరే ఏడోక. అయిపోయింది, కొంచెం అయితే అయిపోతుంది ఇక, కొంచెం. అవునా అమ్మా. సరే చుచ్చిపోతావా? చుచ్చిపోతావా? ఓ మన అయిపోయింది సరే అయిపోయింది. చూడు చుచ్చిపోయద్దు పా. లే పా, తొందర ఓకేనా బేట? చిట్టి సరే స్ట్రైట్ పెట్టు. ఇక్కడ కరెక్ట్ లేదు, వంకర అయింది అందుకే వంకర అయింది. చిట్టి మార్నింగ్ 4 o'clock అయితే వ్యాక్సినేషన్ అంటే ఇంజెక్షన్ వేయించినాం కదా. ఇప్పుడైతే ఇది 8 అవుతుంది. 8 o'clock అయితే ఇంకా బ్రష్ చేసుకుంటుంది కుట్టి అయితే. తనే వేసుకుంటుంది. ఫస్ట్ ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుందా? చూపినాను. ఫస్ట్ క్యాండిల్ అయితే ఇక్కడ పెట్టించినాం. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉబ్బుగానే ఉంది, కనిపిస్తుంది మీకు. ఫస్ట్ ఈ హ్యాండ్కి పెట్టించినాం, ఈ చేతికి. తర్వాత ఇంకా ఈ హ్యాండ్కి నొప్పి వస్తుందంటే తీయించి ఈ హ్యాండ్కి అయితే పెట్టించినాం అన్నట్టు. ఇంక ఇప్పుడైతే ఇంకా 3 days అయింది కదా. ఈ చేతికి పెట్టించినాం ఫస్ట్, తర్వాత ఈ చేతికి. ఇంకా ఈరోజు అయితే అటు ఇటురా. ఇక్కడైతే తనైతే బ్రష్ చేసుకుంటుంది. ఒక 3 days మస్తు నొప్పి వచ్చింది అన్నది. ఇప్పుడు కొంచెం వేసుకుంటుంది బ్రష్. ఇంకా ఇవాళకైతే లాస్ట్ డే. ఇవాళ వరకు ఇంజెక్షన్స్ వాడమన్నారు. ఇవాళ అయిపోయినాక చూపినానా ఇంకోండి మొత్తం దాదాపు మొత్తం మంచిగా అయింది. కాకపోతే ఇదంతా రెడ్డిష్ పోయింది. కాకపోతే ఇక్కడ ఈ పాటు మందం గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. ఇంకా ఈ పాటు మందం మాత్రం ఇటు తిప్పు. ఇక ఈ పాటు మందం మాత్రం చాలా గట్టిగా ఉందండి. ఇక ఈ పాటే. తర్వాత ఇది ఈ పాటు మందమే గట్టిగా ఉంది. మిగతా అదంతా తగ్గింది. ఒక 30% ఉండొచ్చు. పా ఇది హ్యామింగ్ బర్డ్. ఇక్కడైతే బ్రష్ చేసుకుంటుంది కుట్టి. మొహం కడుగుదాంపా, కడిగిస్తా. ఇప్పుడు ఎన్ని 3 ఇంజెక్షన్స్. 3 ఇప్పుడు 3 నాన్న. ఇక ఆల్రెడీ లోడ్ చేసి పెట్టేసింది పిన్ని. 3 ఇవాళకి లాస్ట్ అన్నా కదా, నీకు అన్నా కదా ఇవాళకి లాస్ట్ అని. ఇక రేపటి నుంచి ఉండే రో టైం అయిపోతుంది. ఇప్పటికీ 8:30 అవుతుంది, దాటింది. పిన్ని బాగా లేట్ చేస్తుంది, రోజు వేస్తలేదు. అలా సందులో పడతావు, చేతికి దెబ్బ తాకుతుంది. ఇట్లా 8 అవుతుంది నాన్న. వెయ్యరా ఇక కథం. ఇక పిన్ని వేయదట. ఇప్పుడు ఎట్లా మరి? ఇవి వెయ్యదట, ఇచ్చేసేసింది నాకు. ఇప్పుడు ఎట్లా? ఇవి వేయకపోతే తక్కువ కాదు మరి. ఎట్లా తక్కువ అవుతుంది? ఇగో ఇవి వేసుకోపోతే కడుపులో మంట వచ్చి వామిటింగ్స్ వస్తాయట. నడు నాన్న,
కడుపులో మంట వస్తే వామిటింగ్ వస్తాయట దాని లాస్ట్ అంతా అయిపోయినాయి టైం అవుతుంది తొందరరా ఇక ఇప్పుడు 8 అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు 8 అవుతుంది 12 అయిందంటే 12కి ఒకసారి వేసేసి ఈవినింగ్ నైట్ 8కి వేసినట్టు కత్తాం ఇవాళకి లాస్ట్ ఓకేనా ఏ నాన్న సరే సరే మెల్లగా మెల్లగా వేస్తుంది అదే ఇస్తుందా ఏది ఇమ్మంటావు చిన్నదా పెద్దదా ఫస్ట్ చిన్నది ఇస్తుంది ఫస్ట్ చిన్నది ఇస్తాను తర్వాత పెద్దది ఇస్తుంది అదే ఇస్తుంది ఏడు గొడవ తాకుతుంది అట్ట వెనకాల గొడవ దాటింది ఏదో వేస్తున్నావు ఏదో వేస్తున్నా అదే ఇస్తుందా ఏడిస్తుందని నువ్వు ఏదో ఆడుతున్నావు ఏం గేమ్ అది ఎన్నున్నది గేమ్ తీద్దాం అమ్మమ్మ ఫోన్ ఇస్తాను నాకు అమ్మమ్మ ఫోనే కదా నన్ను చూడు అయిపోయింది ఒకటి అయిపోయింది మమ్మీ మార్నింగ్ అయిపోయింది పాలు బిస్కెట్ నేను అమ్మ పాలట పోస్తున్నా పాలు బిస్కెట్ అయిపోయింది నీకు ఇప్పుడు ఎవరికి ఉంటుంది ఇది అమ్మమ్మది కదా అమ్మమ్మ ఫోన్ అంటే అమ్మమ్మ ఫోన్ ఇప్పుడే ఇక పాలైతే తాగుతుంది బిస్కెట్స్ తోటి వాళ్ళ అక్క పాప ఏడుస్తూ ఉంటే లేచి ఉరికొచ్చింది చెల్లి ఎందుకు ఏడుస్తుందా అని పాలు పాలు బిస్కెట్ ఇక ఇవాళ అయితే బిడ్డకి నొప్పి వస్తుంది అంటుంది చేతు ఇక్కడ కొంచెం వాసినట్టు చెల్లి అర్పకనే పడుకునేది అన్న బిడ్డ పాప అది ఎంత నొప్పి నాన్న 3 ఇంజక్షన్స్ వాసినట్టు అయింది ఇదిగోండి కొంచెం వాసింది చేతి అయితే బిడ్డకి ఇంకా పాలు అయితే తాగేస్తుంది ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది కొంచెం అయితే ఈ పాట మీద ఉంది మంచి తాగేసి అయితే కుట్టికి దోశ తినిపిస్తున్నా ఇంతకుముందు పాలు తాగింది కదా అది గేమ్ ఆడుతూ ఉంటే నేను తినిపించాలట కొంచెం నిన్నటి నుంచి హుషారు ఉంది రేపు వెళ్తే మరి స్కానింగ్ చేస్తారు మరి బ్లడ్ టెస్ట్ చేస్తారో ఏం తెలియదు టాబ్లెట్స్ ఇస్తారు కదా టాబ్లెట్స్ ఇస్తారు టాబ్లెట్స్ వేసుకోవాలి ఎక్కడ తగ్గుతుంది ఇక్కడ ఇంకా ఎంత ఉంది 30% ఉంది ఇంకా ఇది ఇక్కడ మంచి గట్టిగా ఉంది ఇంక ఇక్కడ మటుకు ఇంకా తగ్గలేదు దాన్ని బట్టి రేపు మరి ఏమంటారు దేవుని దేవుళ్ళు అయితే ఇంజక్షన్స్ వద్దండి మస్తు ఏడుస్తుంది రోజు బాగా అంటే బాగా పూటకి ఏడుస్తుంది బిడ్డ ఏడ్చేసి ఈ నొప్పి కంటే ఎక్కువ ఈ నొప్పి ఎక్కువ అయిపోతుందండి ఇంకా చేతు వాపు కొంచెం తగ్గితే మళ్ళీ ఈ చేతు వాపు కూడా వస్తుంది కుట్టి ఇంకా 2 పీరియడ్స్ అయితే అయిపోతుంది కుట్టి సరే దోషని బంటి ఇక అనిపిస్తాడు కదా బంటి లేడు కదా పిన్ని దగ్గరికి వెళ్ళాడు బంటి ఇప్పుడైతే ఇక్కడ తినేస్తుంది ఓకేనా ఇంకో ఇవాళ కుట్టికి అయితే బాగా నొప్పి వస్తుందని ఏడుస్తుంది సరే ఏడకు ఇంక ఇక్కడ చేతుంది కదా ఈ క్యానిలాకి పైన సైడ్ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ బాగా నొప్పి వస్తుందని ఏడుస్తుంది కొంచెం ఉబ్బినట్టు ఒకసారి తీరా ఇదిగోండి కొంచెం ఉబ్బినట్టు అయింది ఇక్కడ నొప్పి వస్తుందని ఏడుస్తుంది ఇవాళ పొద్దున్న నుండి ఏడుస్తుంది లేచినప్పుడు సరేలాగా పిన్ని ఐస్ పెడుతుంది కదా పిన్ని ఐస్ పెడుతుంది కదా సరే సరే తీసుకురా
పిన్ని ఐస్ పెడుతుంది కదా నేడు ఒకసారి తగ్గిపోతుంది అవు తమ్ముడు ఏమో నీకు ఐస్ పెట్టాలన్నా రా వీడొకడు మధ్యలో పానకంలో పుడకలాగా కుట్టి వాడికి కూడా ఐస్ పెట్టాలట తగ్గిపోతుంది ఎందుకు నొస్తుంది నాన్న నువ్వు పడుకున్నావా చేతి మీద ఏమైనా అవునా మళ్ళీ దాని చేతి మీద పడుకున్నావా సరే 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 అయిపోయింది లేడు ఒక ఏం నొప్పి ఉందో ఏమో బ్లడ్ రిటర్న్ రాకపోతే నేను తీసేసేదాన్ని కానీ బ్లడ్ వస్తుంది ఆల్రెడీ మంచినే ఉంది క్యానులా అని కానీ అది 5 days అయ్యేసరికి వస్తుంది సరే సరే ఇంకా ఇప్పుడైతే ఇది ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఇదైతే ఆఫ్టర్నూన్ టైము ఇంకా వ్యాక్సిన్స్ వేసినాం కదా పైన ఎక్కుతున్నాయి సెలైన్ ఇంకెక్కుతూనే ఉంది అది ఇంకొంచెం ఉంది అదైతే అయిపోతుంది ఇప్పుడైతే కుట్టి కన్నా తినిపించేస్తున్నా క్యాబేజ్ కర్రీతో అయితే వేడివేడిగా క్యాబేజ్ కర్రీ జుట్టు అయితే ఎప్పుడు వ్యాక్సిన్స్ అయిపోయినాయి నైట్ ఒక 8 o'clock అప్పుడు ఒక 4-5 ఉన్నాయి అవి వేసేస్తే ఇంకా ఇవాళ వరకు అయితే వాడమన్నాడు ఇవాళకి అయితే అయిపోతాయి మరి రేపు వెళ్ళినాక ఏమంటాడో తెలియదు అదే భయం అవుతుంది నాకైతే డాక్టర్ టాబ్లెట్స్ ఇస్తాడు అనుకుంటా ఏమో బిడ్డ అదే భయం అవుతుంది చూడాలి మా వారు ఇంకా రాలేదు తను ట్రైనింగ్లోనే ఉన్నారు ఫ్రైడే వరకు తను మండే వరకు అట్టే ఉంటారు వాటరా చిట్టి వాటర్ ఇవ్వవా కుట్టికి వేడి నీళ్ళు తీసుకురా వేడి నీళ్ళే ఇస్తున్నాం మేడం కుట్టికైతే వేడి నీళ్ళు వేడి అన్ని ఏదైనా వేడితో వేడియా 3 తాగుతావా సరే తీసుకొస్తా లాస్ట్ అందులో వేస్తుంది సెలైన్ వేస్తుంది అయిపోయింది నువ్వైతే పప్పతో మాట్లాడు ఏమంటుండు పప్ప ఏమంటుండు రేపు రాడు నాన్న రేపు రాడు బేట రేపు డాడీ నమస్తే ఇంకా గంట పడుతుందా అదే చెప్పింది కానీ 1 hour పడుతుందా మనకి మెట్టు కూడా పోయిరా తాడు మెట్టు కూడా పోయేస్తాడు పోయిరా మా నాన్న బండి ఉంది బండి మీద మెట్టు కూడా పోయిరా అని అడిగాడు అందులో వేసేసింది ఇంకోటి చేతికి 4 వేయాలి కదా సరే సరే ఏమైంది ఒర్రకో అయిపోయింది లాస్ట్ వ్యాక్స్ దేవుని దయ వల్ల ఇవాళకి లాస్ట్ అని చెప్పాలి డాక్టరు ఇప్పుడైతే ఇక నైట్ టైం ఇప్పుడు ఇంకా 8 అవుతుంది టైం కూడా అయింది 8 ఇదిగోండి ఇంకా లాస్ట్ 4 వ్యాక్సిన్స్ అయితే అయిపోతుంది ఇదిగోండి చెల్లి అయితే లోడ్ చేస్తుంది అన్ని ఇదిగోండి ఇక్కడ దొరుకుతుంది వద్దు అని ఇప్పటి నుంచే అయిపోతాయి నాన్న ఇక లాస్ట్ ఇక రేపు ఏమంటారు డాక్టర్ చూడాలి నాకైతే అదే ఉంది దేవుని దయ వల్ల ఏముండొద్దు నాన్న ఏడవద్దు నాన్న ఇయ్యక ముందు నుంచి ఏడుస్తున్నావేంటి నువ్వు తీయద్ది ఆ పైన కూడా తీనా పైన కూడా తీసి ఇలా రోజుకి 4 సార్లు ఏడుస్తుడు బిడ్డ పొద్దున్న నిద్రల నుంచి సరే ఆగు ఇది నైట్ టైము ఇక్కడ కందులు అయితే ఉడకబెట్టినాం కుట్టి కావాలని పాపం ఏడుస్తుంది కానీ ఇవ్వట్లేదు కొన్ని అట్లా 4 పెట్టినాము ఇప్పుడైతే పూరి తినిపిస్తుంది కొంచెం తిను ఒట్టి పూరి తిను చికెన్ కట్టా చికెన్ పూరి పెట్టి చేసినాము తినమంటే అసలు తిను కదా కొంచెం తిను కదా నువ్వేం తిన్నావని తిను ఒకటి లాస్ట్ ఇక వ్యాక్సిన్స్ వేయాలి టైం అవుతుంది లాస్ట్గా నాన్న మా మమ్మీ కదా రేపు ఏమంటారో చూడాలి లాస్ట్గా సరే ఇక పూరి తినలేదు కానీ పూరి తిను ఒకటే లాస్ట్ మమ్మీ ఇస్తుందిగా తిను మమ్మీ ఇస్తుందిగా లాస్ట్ పూరి మమ్మీ ఇస్తుందిగా లాస్ట్ అయ్యో కింద పడేసినావు మంచిగా తిను తినిగా లాస్ట్ తినకపోతే బలం ఎట్లా వస్తుంది ఎట్లా తగ్గుతుంది వినది సెలైన్ ఒకటి ఉంది ఇక లాస్ట్ సెలైన్ ఒకటి ఉంది ఆయనతో వ్యాక్సిన్స్ ఉన్నాయి 4 కథ వేసుకుంటే అంటే అయిపోతుంది ఇక ఓ నాన్న లేవాలి ఇక బా చిట్టి పిన్ని నీకోసం డ్యూటీలకు కూడా వెళ్తలేదు బట్ 5 రోజుల నుంచి లీవే పెట్టింది నాన్న నువ్వేమో అద్దు అనుకుంటే ఏడ్చుకుంటా నీ టైం టు టైం వేయాలని చెప్పేసి హెల్ప్ చేస్తే పిన్నికి థ్యాంక్ యూ చెప్పావా ఎందుకు అంతగానో ఇట్లా చేస్తుందా ఏం చేస్తుంది నీకే కదా తగ్గిపోవడానికి అన్నీ నీకే కదా తగ్గిపోవడానికి వ్యాక్సిన్స్ వేస్తుంది పాపం లేకపోతే ఎందుకు వేస్తుంది చెప్పు బా వద్దు చెప్పదట సరే
ఇక ఇది ఒక్కటే వేస్తా అంతే. వెయ్య అన్ని దాంట్లోకెళ్ళే వేస్తా, ప్రామిస్ దాంట్లోకెళ్ళే వేస్తా. అదేం కాదు వెయ్య, అస్సలు వెయ్య అక్క, అస్సలు వెయ్య. డ్రామా ఛానల్ కదా వెయ్య. పట్టు పట్టు వెయ్య వెయ్య, ఇది ఒక్కటే వేస్తా. నువ్వే చూడు, ఇగో ఇది కూడా దగ్గరనే పెట్టుకుంటా, దగ్గరనే కదా. పప్పని మ్యారేజ్ డేకి రమ్మన్నా కానీ పప్పకి లీవ్ దొరుకుతుంది. లేకపోతే అయిపోయింది అయిపోయింది మెల్లగా కొంచెం స్లోగా చిన్న ఇంకొకటి అంతే అంతే అదే అసలు నువ్వు చూడు ఇక పుణ్యం చేతుడు కానీ పాపాలు ఇది కూడా సేమ్ అక్కడే పెడతా. నీకోసమే కదా ఇది తినలేదు కదా, కొంచెమే తిన్నది పూరి అయితే. మళ్ళీ బాయిల్ ఎగ్ తింటా అంటే అప్పుడప్పుడు వాళ్ళ పిన్ని షాప్ పోయి ఎగ్ తీసుకొచ్చి ఉడకబెట్టి కొంచెం ఉప్పు కారం వేసి ఉల్లిపాయ వేసి చేసి ఇస్తుంది. తింటుంది కదా ఎట్టిగానైనా. నొప్పి అయితే ఇవాళ భరించలేకపోతుందంట. ఇక రేపు పైన ఇంతకుముందు ఎత్తుగా పెట్టినట్టు పెట్టున్నాను మెత్త పైన కుట్టి పైన ఈ ఎత్తు లే లే కాలు 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 చాపు కాలు చాపు దీని మీద పెట్టు ఎత్తుగా పెట్టు దాన్ని పెట్టు అట్లా పెట్టు అట్లా ఎత్తులో పెట్టు అట్లా ఎట్లు ఎత్తులో పెట్టుకో. ఓకే అక్కకి అక్కకి మరి అవి అవి నెయ్యి తినేసాయి. ఉంది ఉంది అగో ఉంది. నీ ఎల్లపాటు ఏం తినలేదు, నీది నెక్కే ఉంది, దానికే ఉన్నాయి. తినేసి ఎగ్గు తిను. బాగుందా అట్లా బాగుందా? నచ్చిందా నీకు? నచ్చితే తినేసేనా? సరే సరే తిను అది తిను. సరే ఓకే తిను. బాగా నొప్పి నొప్పి అని ఏడుస్తుంది. అందుకే చెల్లి అయితే క్యాన్లో తీసేస్తా అంటుంది. అందుకే సరే ఏడోకి ఇక తీసేస్తాట క్యాన్లో. నువ్వు ఏడో కావు అది మెల్ల ఫస్ట్ నానుపుదామా, నానిపి మెల్లగా తీసేద్దామా కానీ నానుపు. సరే ఏడవకి ఏడవకు, హ్యాండ్ కూడా ఉబ్బుతుంది. సరే ఏడవకు. ఓయ్ తాకిందా? సరే నానుపు నువ్వు అనుకున్నా. నానిపేసి తీసేద్దాం మెల్లగా మొత్తం వాటర్ అయితేనే వెళ్తుంది, లేకపోతే అది వెళ్ళదు కదా. బెటర్ గట్టిగా ఉంటుంది, మళ్ళీ మండుతుంది నీకు తీసేటప్పుడు. ఇటు తిప్పు వద్దులేరా ఆగురా. చాలే నానని ఒక 2 minutes నానని ఓకేనా? 2 minutes నానినాక తీసేస్తా. హ్యాండ్ ఉబ్బుతుంది. ఇట్రా ఇక ఇట్రా ఇట్రా హ్యాండ్ ఇక తీసేస్తుంది ఇక. సరే ఏడో కాదు సరే సరే నానిపింది పిన్. సరే సరే తీసేద్దాం అంటే నానిపిందా? సరే సరే పిన్ని ఈజీగానే వస్తుంది. ఇక్కడైతే చాలా నొప్పి అని ఏడుస్తుంది బిడ్డ, పొద్దున్న నుంచి నొప్పి నొప్పి. క్యాండిల్ అయితే తీసేస్తున్నాము, ఎలా తీస్తుంది కదా.
రేపు ఏదైనా ఉంటే చూసుకున్నాం దేవుడి దేవాల. రేపైతే మళ్ళీ సిరప్ ఏమంటారు వ్యాక్సిన్స్ అని అసలు రాయొద్దు, ఇంజెక్షన్స్ అనేది ఇంజెక్షన్స్ అని వ్యాక్సిన్స్ అసలు రాయొద్దు, టాబ్లెట్స్ అంటే చాలు దేవుడి. పగ ఉన్న కూడా కష్టకాలం రావాలి. టైట్ బాగా టైట్ అయిందిరా చిట్టి, టైట్ అయిపోయింది ఇది రోజు రోజుకి. మొత్తం ఇట్లా అక్కడ ఏదైనా ఏం కాదు, హెయిర్స్ అనుకుంటా, హెయిర్స్ అంటుకుంటాయి కదా అట్లనే అనిపిస్తుంది. హెయిర్స్ అంటుకున్నాయి, హెయిర్స్ అంటుకున్నాయి, చీమ కరిచినట్టు అవుతుంది అంతే. సరే అయిపోతుంది. పిన్న ఇంకొకసారి తడుపు కదా. ఫోటో దిగినాను. సరే మెల్లగా దిగి కట్ చేసేరా అదే మరి అంతలో కట్ చేస్తాను. కట్ చేసి చిన్న కత్తిరి అయిపోయింది. ఇటు పట్టాలా? డాడీ దాంట్లోకి కట్టేయరా పెట్టకు, అట్లా పెట్టకు. అయిపోయిందిరా మస్తు టైట్ అయింది ఘోరం. అది భీంగడుగా కాయ కసి పెట్టావు ఏర్పని తీసేసింది. లాస్ట్ అక్కడ ఏం పట్టించుకున్నావు కుట్టి బ్లాక్ గా? అయిపోయింది హెయిర్స్ మొత్తం ఇది అయిపోయింది బిడ్డ. హ్యాండ్ అయితే బిడ్డది చూడు ఇప్పుడు ఏర్పడుతుంది ఏమన్నా హెయిర్స్ అంటుకుంటాయి బిడ్డ. देखो लोही आंसर है देखो ఉంది అందుకే అంటున్నది. తీసేస్తే ప్లాస్టర్ తీసేసిన అయిపోయింది. చూడు ఇప్పుడు ఇక్కడైతే క్యాన్లో తీపిచ్చేసినాము, చెల్ల తీసేసింది. హ్యాండ్ అంతా ఉబ్బింది, గట్టిగా పట్టుకున్నా మరి రక్తం రావద్దు వెనకకి. చూడు మంచి కరెక్ట్ పొజిషన్ ఉంది. ఎక్కడ రేపు ఆలోచిద్దాం నేను. ఇంక ఇక్కడైతే చెల్లి క్యానీలో తీసేసింది బిడ్డకి. హ్యాండ్ అంతా చూడండి ఎట్లా స్వెల్ వచ్చిందో, చాలా ఉబ్బినట్టు అయింది. ఇవంతా 5 days నుంచి ఇదంతా పెట్టేసరికి చూడండి ఇదిగోండి చెయ్యి అంతా ఉబ్బినట్టు అయింది. ఇదిగోండి ఇక్కడ ఇదంతా ఫింగర్స్ దగ్గర ఏర్పడుతుంది, ఫింగర్స్ కూడా ఉబ్బినాయి. ఇక కదా ఓన్లీ ఫ్లాషర్ తీసేస్తే ఒక పని ఇదిగోండి. అందుకే ఇక ఇక్కడైతే నొప్పి అని కుట్టారు. ఇప్పుడు చేతి స్ట్రైట్ అని చూడు దగ్గర ఉబ్బింది దాంట్లో. అదే అంటున్నా. అది పట్టు మంచిగా పైనకి రక్తం వస్తుంది. కుట్టి చేతి పైకి లేపు. నాని ప్లాస్టర్ తోటే నొప్పి వచ్చిందిరా. అదే అంటున్నా కదా. నమ్మి చేతి పైకి అన్నా నిక్క పైకి అన్న ప్లాస్టర్ తోటి. సరే